నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనం చెప్పుకునే ముందుగా నిన్నటి రోజున మార్కెట్ ఏదైతే డ్రాస్టికల్ గా ఫాలో అయినట్టుగా ఫాలో అయ్యి రికవర్ అవడం జరిగింది. ఇది మార్కెట్ లో ఒక రిట్రెస్మెంట్ మాత్రమే తప్ప మార్కెట్ అట్టడికి వెళ్ళినట్టు కాదు అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అదేవిధంగా మీరు కంటిన్యూగా సిప్ మోడల్లో ఎక్వైర్ చేయవలసినటువంటి అక్యుములేట్ చేయవలసినటువంటి స్టాక్స్ విషయంలో అదాని ఎంటర్ప్రైజెస్, బిర్లా సాఫ్ట్, క్యాంపస్ లెదర్ యాక్టివిటీ ఇండస్ట్రీ, అదేవిధంగా ఐఎక్స్, ఆర్వీఎన్ఎల్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ మనం ఎక్వైర్ చేసుకోవచ్చు. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మార్కెట్లో మనకి మంచి ప్రాఫిట్స్ ఇచ్చే అవకాశం ఉన్నటువంటి రికమెండెడ్ స్టాక్స్. అదేవిధంగా నిఫ్టీ ఏదైతే 21,700 దగ్గర ఉందో అది 21,650 ఆర్ 600 మధ్యలో ట్రేడ్ అయ్యి మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం అయితే ఉంది. 21,500 బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్క్రిప్ట్ నిఫ్టీ. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే 46,600 దగ్గర మనకి ఏదైతే ఉందో 47,600, 47,600, 40,600 మనకి బ్రేక్ అయ్యి మార్కెట్లో మనకి డౌన్ ట్రెండ్ రావడానికి మంచి అవకాశం అయితే ఉంది. ఇది కూడా మనకి మార్కెట్లో ఏదైతే 47,600 అండ్ 500 దగ్గర మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన దీంట్లో మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలన్నదంతా కూడా ఈజీగా మనం చేయడానికి మంచి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మార్కెట్లో ఒక ట్రెండ్ ని కంటిన్యూటీగా డౌన్ తర్వాత కన్సల్టేషన్ అయిందో అక్కడి నుంచి మార్కెట్లో ఏదైతే 500 బ్రేక్ చేసినట్టే మార్కెట్లో 47,100, 47,000 వరకు కూడా మార్కెట్లో డ్రాస్టికల్ మూవ్మెంట్ అయితే వచ్చింది. అదేవిధంగా మార్కెట్లో ఏదైతే ట్రెండ్ ని ఫాలో అవుతూ మనం చేస్తున్నామో అదే విధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటుగా స్టాక్స్ విషయంలో కూడా ఏ స్టాక్స్ లో మనకి మార్కెట్లో టేక్అప్ తీసుకునే అవకాశం ఉంది, ఏ స్టాక్స్ లో మనకి మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది, అంతా కూడా ఇన్ డీటెయిల్డ్ గా మనం చూసిన తర్వాత అదేవిధంగా దాంతో పాటుగా మనం ఏ స్టాక్స్ లో మనం టేక్అప్ అవుతున్నాడో దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసి మనకి దాంట్లో తగిన విధంగా లాభం తీసుకోవచ్చు అన్నదంతా కూడా గ్రహించిన తర్వాతే మనం మార్కెట్లో ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి ఏదైతే అదాని ఎంటర్ప్రైజెస్ అండ్ అదాని పోర్ట్స్ విషయంలో మనకి మార్కెట్లో అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ఈజీగా మనం క్యాచ్ చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకవేళ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మార్కెట్లో కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు అక్యుములేట్ చేసుకోవడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్ అది. ఆ విధంగా మనం అక్యుములేట్ చేసుకుంటే అదాని పోర్ట్, అదాని ఎంటర్ప్రైజెస్ అక్యుములేట్ చేసుకుని మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు అయితే కంప్లీట్ గా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఈ రోజు రేపు కూడా మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ అయ్యి డౌన్ ట్రెండ్ కి రావడానికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ డౌన్ ట్రెండ్ ఏ విధంగా వస్తుంది, ఎలా వస్తుంది అనేది అంతా కూడా నిఫ్టీ చార్ట్స్ యాప్ లో యాక్యురేట్ గా మనకి ఆ టైం ఫస్ట్ హాఫ్ లో కొంచెం కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ లో కొంచెం స్లైట్ గా గ్యాప్ అప్ ఓపెన్ అయినా అయితే కామన్ గా నార్మల్ గా ఓపెన్ అయినా కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత ఈ రోజు మాత్రం సెకండ్ హాఫ్ లో మాత్రం కొంచెం మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మొన్నటి రోజున పడింది, నిన్న రోజున కన్సాలిడేషన్ అయిపోయింది కాబట్టి కన్సాలిడేషన్ నుంచి అయింది కాబట్టి మళ్ళీ డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. నిఫ్టీ ఖచ్చితంగా 21,500 బ్రేక్ చేసి మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ రావడానికి మంచి స్కోప్ ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మార్కెట్ లో మనం బిహేవ్ చేయాలి. అదేవిధంగా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏదైతే నిన్నటి హైని కానీ బ్రేక్ చేసి, నిన్నటి హైన్ అంటే ఆల్మోస్ట్ 750 ఆర్ 800 కానీ బ్రేక్ చేసి పైకి వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ మార్కెట్ 1 ఆర్ 2 డేస్ మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి 700, 650 ఆర్ 600 కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఆచితూచి దానికి స్టెప్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే మార్కెట్ లో ఈ ఫాల్ లో మనకి డౌన్ ట్రెండ్ వచ్చినాయో అలాంటి స్టాక్స్ మనం ఎక్వైర్ చేసుకుని వాటిలో మనకి ఇదివరకు ఎంట్రీ లేని స్టాక్స్ లో కూడా మనం ఎంట్రీ ఇచ్చి అందులో మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెంబర్ 1 స్టాక్స్ మనకి పెద్దగా స్కోప్ అవకాశం మన దాంట్లో ఎంట్రీ అవడానికి. అలాంటి స్టాక్స్ లో మనకి మంచి స్టాక్స్ లో మనకి ఎంట్రీ దొరికితే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ కాపర్ ఉన్నది. ఇది ఆల్రెడీ ఇప్పుడు కూడా మార్కెట్ లో పాజిటివ్ అట్మాస్ఫియర్ తో ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎలాంటప్పుడు అవకాశం వచ్చినప్పుడు మనం అక్యుములేట్ చేసుకుంటా ఉంటే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా హీరో మోటార్స్ కూడా అలాగే విధంగా ఎక్కడైతే మనకి డౌన్ ట్రెండ్ వచ్చి మనకి టేక్ ఆఫ్ అవుతుందో అప్పుడు మళ్ళీ మనం ఎక్వైర్ చేసుకుంటూ ఉంటాము. ఐటీసీ కానీ, టాటా కన్జ్యూమర్ కానీ, టాటా మోటార్స్ కానీ ఇవన్నీ కూడా ఒక డౌన్ ట్రెండ్ వచ్చి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఐటీసీ ఖచ్చితంగా 460, 450 మధ్యలో మనం ఎక్వైర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి
స్టాక్స్ ని మంచి స్టాక్స్ ని మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు అక్యుములేట్ చేసుకుంటే మనకి అద్భుతమైన ప్రాఫిట్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.